వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ఈ రోజు కల్లకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెద్ద ఎత్తున కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు. ఆయనతో పాటు కూడా ఇక్కడ ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కావచ్చు, చాలా మంది కూడా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన చేతుల మీద ఈ రోజు జెండా ఆవిష్కరణ జరిగిందన్నమాట. సో ఆయన ఈ విషయాలన్నీ మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. ఇది చాలా మంది అంటా ఉంటారు. అసలు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు దేశం మీద భక్తి ఉండాలి, అభిమానం ఉండాలి, గౌరవం ఉండాలి. అప్పుడే మన ఊరు బాగుంటది, మన ఇల్లు బాగుంటది, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా బాగుంటది. ముఖ్యంగా భారతదేశానికి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు యువత. అలాంటి యువత చెడుదారి పట్టకుండా, చెడు సాహసాలు చేయకుండా, చెడు ఆలోచనలు చేయకుండా, చెడు సాహసాలు చేయకుండా మంచి దారిలో వెళ్ళినప్పుడే భారతదేశం గురించి రేపటికి పౌరులుగా నిలుస్తారు, ఉంటారు, ముందుకు వెళ్తారు. అలాంటి పౌరులకు ఈరోజు భారతదేశంలోని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కూడా కల్వకుర్తి పట్టణంలో ఈ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మొత్తానికి ఇదండి గ్రౌండ్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.